ఇక ఏపీలో డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. నల్లకొండువ ధరించి శాసనమండలికి వచ్చిన ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీ వ్యవహారంలో అధికారులు చెబుతున్న వివరాలకు మంత్రి ఇస్తున్న వివరాలకు చాలా తేడా ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఏసీ అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడో రోజు కూడా శాసన మండలిలో తమ నిరసన వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు కూడా నల్ల జెండాలు, నల్ల కండువాలు కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు సభకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే టీచర్ పోస్టులు 20 లక్షలకి అమ్ముకున్నారంటూ సిగ్గుంటూ కూడా పోస్టర్లు ప్రదర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మూడో రోజు కూడా ఆందోళన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మెడలో నల్ల కండువాలు కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తారు. మేడం, వరుసగా మూడో రోజు కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకు కారణం ఏంటి? ఈరోజు ఈ ప్రభుత్వము సిద్ధంగా లేదు. ఎందుకంటే ఏదైతే మా సీనియర్ వాళ్ళని కూడా దద్దమ్మలు అన్నారో ఈరోజు వీళ్ళు చర్చకు రాకుండా దద్దమ్మలుగా ప్రవర్తిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డిఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయి. ఖచ్చితంగా వీటి మీద చర్చకు వచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆపమని తెలియజేస్తున్నాం. మొత్తమే చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు రోడ్డు పైన బైఠాయించి నల్ల జెండాలు కప్పుకొని తమ నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా మూడో రోజు కూడా ఇదే రకమైన ఆందోళన. ప్రధానమైనటువంటి కారణం మీ డిమాండ్? మాకు డీఎస్సీ పైన చర్చకు సమయం ఇవ్వాలి. చర్చకు సమయం ఇవ్వకుండా ఈ అబద్ధపు ఈ దగా డిఎస్సీని ఈ రోజు శాసన మండలిలో చర్చకు సమయం ఇవ్వకుండా చేస్తారు. కాబట్టి చర్చకు సమయం ఇవ్వాలనేసి ఈ రోజు మళ్ళీ తీర్మానం పెట్టడం జరుగుతుంది. చర్చకి ఆహ్వానిస్తున్నారు. రమ్మని చెప్తున్నాం కదా, ఖాళీ కేవలం వాళ్ళు మాటల పూర్వకంగా రమ్మని చెప్తున్నారు. కానీ ఆన్ రికార్డుగా చెప్పండి, రమ్మని చెప్పానండి, సమయం ఏమని చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం. వీళ్ళు చేసే స్కామ్లన్నీ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చర్చకు సమయం ఇస్తూ శాసనమండలిలో చెప్పమని చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. కేవలం మాయపరకు మాటలు చెప్పి ఈ రోజు చేస్తున్న కూటమి ప్రభుత్వం, వెన్నుపోటు ప్రభుత్వం. చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఆందోళనలో ఈరోజు మూడో రోజు చేరుకుంది. మూడో రోజు కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు రోడ్డుపైనే బైఠాయించారు. రోడ్డుపైనే బైఠాయించి వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక మూడో రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు వరుసగా ఆందోళన చేస్తున్నారు. రోడ్డు పైన బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులంతా కూడా ఈరోజు డిఎస్సీకి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ డిఎస్సీకి సంబంధించినటువంటి డిమాండ్ పైన ఏదైతే లోకేష్ రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీకి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా మూడో రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్, ప్రైమ్ 9 అమరావతి.